ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారు. అసలు షర్మిల ఎంట్రీని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుంది? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాల నాని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏపీలోకి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ కాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మీరు డిసైడ్ చేశారా? ఆమె ఆల్రెడీ చెప్పారు సార్, ఏపీ రాజకీయాల్లో ఆవిడ అండమాన్లో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. ఇక్కడ షర్మిల గారా లేకపోతే ఇంకోళ్ళం అన్నది మేము చూడట్ల. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించడానికి రెండు కారణాలు. ఒకటి, తలా తోక లేకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని అనాదరణ చేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలు అధికారం ఇస్తే అడ్డగోలుగా విభజించి చేయరానటువంటి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి కాంగ్రెస్ పార్టీ అనే ఎన్నికల మేనిఫెస్టో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని చెప్పి పెడుతుందా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పార్టీని 2 సార్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి వ్యక్తిని ఆయన చనిపోయినాక ముద్దాయం చేసి ఆయన కుమారుడిని 16 నెలలు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రెండుటికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎంతో కొంత ఓట్ షేర్ పెరగాలంటే ఒకటి, రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించి 16 నెలలు జైల్లో పెట్టినందుకు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. 2, ఈ విడగొట్టేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే ఎవరిని రాష్ట్రంలో ఆదరిస్తారో కానీ ఎవరిని తీసి ఎవరిని పెట్టినా ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా కాంగ్రెస్ పార్టీకి ఆ 1% ఓటింగు దాని బతుకు దాని చరిత్ర సమాప్తం. అంటే షర్మిల కనుక ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టమా, దాని ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు పురంధరేశ్వర్ గారు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉండి 170 సీట్లు పోటీ చేస్తే తెలుగుదేశానికి లాభం అంటారు, నష్టం అంటారా? ఎంత మార్కు డ్యామేజ్ అవుద్ది? ప్రభావం ఏం కనిపించట్లేదు. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు జాతీయ పార్టీ బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించినప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూస్తుంది? దానివల్ల ఎంత డ్యామేజ్ తెలుగుదేశానికి ఉంటుందో ఈ పార్టీ వలన ఈ అధ్యక్షురాల వలన మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది. కాకపోతే సునకానందం గారు మా రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఏదో భూమద్దలు అయిపోద్ది, ఏదో కాంగ్రెస్ పార్టీ బాగా లెగిసిపోద్ది, ఏదో రకరకాలుగా చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పింది 2 కారణాల వలన ఈ రొట్టివై చేస్తున్నా లేదా చెప్పాలి. 2, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీద, అభివృద్ధి పాలన మీద ఎన్నికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన ఒక్కడిగా పోరాడుతూ ఆయనకి ఇష్టం, అలాగే పోరాడతాడు. వాళ్ళు గుంపులుగా వస్తారు, రకరకాల కళ్ళబొల్లి మాటలు చెబుతారు. ఇవన్నీ చూద్దాం. సార్, పార్టీలో మార్పులకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అనేవి ఎమ్మెల్యేలు భయపడే మార్పులు వస్తున్నారు. కొంతమంది అయితే పోటీ చేసేందుకు భయపడుతున్నారు, పారిపోతున్నారు అంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు పోటీ చేయడానికి పారిపోతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన అభ్యర్థుల్ని కండువాలు కప్పి పార్టీలో సీట్లు ఇచ్చుకుంటాక వాళ్ళు ఎగబడుతున్నారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మా పార్టీలోంచి ఎవడో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీటు లేదు అని చెప్పినాకే మా పార్టీలోంచి పక్క పార్టీలో పోతున్నారు, పనికిమాలిన పార్టీలోకి. చంద్రబాబు నాయుడు గుమ్మం దగ్గర కండువా పట్టుకుని నిలబడి ఉన్నాడు, వాడు గబుక్కుని కండువా కప్పి సీటు ఇస్తున్నాడు. అంటే ఎవడ పార్టీ బలహీనంగా ఉందో, ఎవడ వద్దంటే ఎవడు పోతున్నాడు, ఎవడో ఎంగిలి మెతుకుల కోసం కుక్కలాగా ఎవడు ఆశపడుతున్నాడు, ఎవడు 10 పార్టీలను కలుపుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు, ఎవడు కుట్రలు పన్నుతున్నాడు, ఎవడు కుతంత్రాలు పన్నుతున్నాడు, ఎవడు మగాళ్ళలాగా దమ్ముగా ధైర్యంగా ఒక్కడే వస్తాను నా పరిపాలన చూసి ఓటేయమంటున్నాడు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, మీ మీడియాకు కూడా అర్థమవుతున్నట్టుంది. 100 రోజులే వైసీపీ పాలన, ఈ ముఖ్యమంత్రిని ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు 100 రోజులు అంటూ కూడా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉట్టిగా ఎగరలేనము స్వర్గానికి ఎగిరిందని ఎవడు ఎమ్మెల్యే కూడా గెలవనాళ్ళ పేర్లు చెప్పారు 2-3. వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యేలకు కూడా గెలవాల. మా తాత ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రి, మా బాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒకడు నేనే పెద్ద మెగా, నన్ను మించిన మెగా ఎవడో లేడు, నేను లేస్తే మనిషిని కాదు,
నేను అక్కడ అధికారంలో తీసుకొస్తే ఇక్కడ అధికారంలో తీసుకొస్తా. వీళ్ళందరూ ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే గెలిచారా? ఈ ఎమ్మెల్యే గెలవని వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి, ముహూర్తాలు పెడతారా? జనం నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేదు వాళ్ళకి. మనం ఏం చేస్తాం, వదిలేద్దాం. సరే, ఉమ్మడి కృష్ణాలో మార్పులు చోటు చేసుకుని ముఖ్యంగా విజయవాడలో కూడా మార్పులు చేశారు. ఒక కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని ఎలా సెటరేట్ చేయబోతున్నారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు 10 టీవీలో, వద్దులే రవి నువ్వు వేరే టీవీలోకి వెళ్దామంటే లేదు నేను 10 టీవీలో అనుకుంటానంటావు. అట్లాగే మా టీవీ 9 వాళ్ళు లేకపోతే ఎన్టీవీ వాళ్ళు, సాక్షి వాళ్ళు వాళ్ళకున్న యాజమాన్యంతోనో అక్కడ ఉన్నటువంటి ఒక దీంతో బౌండింగ్తో ఉంటారు. అక్కడి నుంచి మారాలంటే కొంచెం బాధగా ఉంటుంది. దీనికన్నా మంచి సంస్థలోకి వెళ్ళాలన్నా కూడా మనసు అంగీకరించదు. ఎందుకంటే మిత్రులు, తెలిసిన వాళ్ళు, అక్కడ పుట్టాం అక్కడ పెరిగాం అన్నటువంటి వాతావరణం ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా ఎల్లంపల్లి గారు ఉన్నాడు. ఎల్లంపల్లి విజయవాడ ఈస్ట్కి వెస్ట్ సెంట్రల్కి ఏంటి తేడా ఏంటి? మొత్తం కలిసి ఉంటుంది కదా విజయవాడ నగరం. ఆయన కాన్స్టిట్యూన్సీలోంచి ఇటు రావాలి, ఈ కాన్స్టిట్యూన్సీలో అక్కడ రావాలి. అక్కడ పనికిరానాడు, ఇక్కడ పనికి వస్తాడు అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు. డెఫినెట్గా అక్కడ పనికిరానాడు, ఇక్కడ పనికిరాడు. కాదు, అక్కడ ముస్లిమ్స్ అధికంగా ఉన్నారు. ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ సీట్ ఇవ్వగలం, సెంట్రల్ సీట్ ఇవ్వలేం. సెంట్రల్లో వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇక్కడ విజయవాడ సిటీలో మంత్రిగా ఉన్నాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయనకి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపు ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, ఓట్ బ్యాంక్ ఉన్నాయో అదే పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళందరినీ వదిలేసి ఆయనకి ఇక్కడ రావాలంటే కొంత బాధ ఉంటుంది. అయినా సరే పార్టీ నిర్ణయం ఫైనల్ అని చెబుతున్నాడు. పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు అత్తారింటికి పిల్లల్ని పంపించేటప్పుడు మన ఇంటికన్నా వాళ్ళ ఇల్లు చాలా గొప్ప ఇల్లు అయినా కూడా బాధపడతానే వెళ్తున్నాం. అమ్మనో నాన్నో తోడబుట్టిన వాళ్ళని వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి. అంత మాత్రాన్ని ఇష్టం లేదు, ఇదే బాగుంటుంది, అది బాగోదని కాదు కదా. ఇవన్నీ ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోనూ ట్రాన్స్ఫర్లు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎట్ట వెళ్ళాడు? వీడు బాబుది అన్న కుప్పమా ఖర్జూర నాయుడుది? లేకపోతే ఇడు అక్కడ పుట్టాడా, అక్కడ పెరిగాడా? ఎట్ట వెళ్ళాడు? చంద్రగిరి నుంచి కుప్పం ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యాడు. మంగళగిరికి లోకేష్కి ఏం సంబంధం? ఈడని ఇక్కడ గోళీలు ఆడాడా, చదువుకున్నాడా, పుట్టాడా, పెరిగాడు? ఇక్కడ అరవై అనేటువంటి ఎవడన్నా ఒకటిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీడికి. వీడు ఎందుకు వచ్చాడు మంగళగిరి? బాలకృష్ణ హిందూపూరా? ఆయన హిందూపూర్కి ఏమైనా సంబంధం ఉందా? హిందూపూర్ దేనికి వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం, ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ ఉన్న పనికిమాలిన నా కొడుకులు మాట్లాడే మాటలు. అబ్బా ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఈ అసలు చంద్రబాబు గారి నటన చూస్తే మామూలుగా ఎస్వి రంగారావు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వాళ్ళు చచ్చిపోతారు ఒకవేళ ఇప్పుడు బతికుంటే కనుక. అమ్మ నా కొడుకు ఈడేంటబ్బా మనందరినీ మించిపోయాడు, ఆ రోజుల్లో పుట్టుంటే మనందరి పరిస్థితి ఏంటని చెప్పి. అంటే ఇవన్నీ సొల్లు కబుర్లు, పనికి మాలిన మాటలు. ఎమ్మెల్యే గెలవలేనాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను ఒకడు. ఎమ్మెల్యే గెలవలేనాడు, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్నది ఈడు డిసైడ్ చేసేస్తానని చెప్పి లోకేష్ గారికి చెప్పడం. ఇవన్నీ జనం నవ్వుకుంటున్నారు. ఇవన్నీ ప్యాకేజీలు, బోకేజీలు, ఎవడ వాటాలు. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దించాలంటే వీళ్ళందరూ కలవాలి. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అవసరమైతే కమ్యూనిస్టులు, కే పాల్ గారిని వీళ్ళందరినీ కూడా కలిపేసుకుని ఎట్టగొట్ట జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. మళ్ళీ సింగిల్గా వస్తే ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయని భయం. అందరూ కలిసిపోతే దించేస్తారా సార్? దించేస్తారు. వీళ్ళందరూ ఈ 10 మంది కలిసిపోతే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది పిచ్చిన పప్పలో వీళ్ళు దించేస్తే దిగిపోతారు, వాళ్ళు ఎత్తేస్తే ఎగిపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు, వీళ్ళ నిర్ణయాత్మక శక్తి డిసైడ్ చేసే ముఖ్యమంత్రి ఎవడు ఉండాలన్నదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిపిఐ నారాయణ, సిపిఎం రామకృష్ణ, ఈ పొగోడి పార్టీలు, 5-6 పార్టీలు కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేస్తాయా? ఒకడు దీంట్లో నువ్వు చెప్పాడులో కనీసం 5-6 పార్టీలకు 1% ఓటింగ్ కూడా లేదు. రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఎవరు పొగోడి బ్యాచ్? ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా 2 విషయాలకి, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పి రావాలని కొడాలి నాని అంటున్నారు. దీంతోపాటు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే మాకు ఎలాంటి నష్టం లేదని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో దుర్గానాయుడు, 10 టీవీ, అమరావతి నుంచి.